హలో హాయ్ అందరికీ శుభోదయం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. టీ తీసుకుపోతున్నాను. టమోటా చెట్లలో చెత్త పెరుగుతూ ఉండము. పొద్దున్నైతే జనాలు వచ్చారు, మా ఊరు వాళ్ళు అనమాట. అక్కడికైతే తీసుకెళ్తున్నాము. మళ్ళీ టీ ఇచ్చేసి అయితే వచ్చేస్తాను ఇంటికి, ఎందుకంటే అన్నం చేసుకోపోవాలి కాబట్టి. ఈరోజంతా అంటే డే మొత్తం ఏమేమి పనులు చేస్తామో ఫుల్ బ్లాగ్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మా చెరువు కట్ట మీద పోతా ఉన్నాము. చెరువులో నీళ్ళు ఉన్నాయి. అబ్బా పొద్దున్నే భలే ఉంది అదన్నమాట. ఏడన్నా ఘోరారణ్యమైన అడవిలో పోయినట్లు కనిపిస్తుంది మీకు. ఇక్కడ కట్ట పైన అన్ని చెట్లు, ముండ్ల చెట్లు అన్నీ ఉన్నాయి. లేదండి, మా చెరువు కట్ట పైన పోతా ఉన్నాము. వచ్చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా టమోటా చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. నాడు చూపించిండేది మీకు తోట ఎలా ఉంది ఏమీ అని. ఒకసారి చూడండి, బాగుండాయి చెట్లంతా, బాగా అంటుకోండాయి. ఈ మొదట్లో ఉండే చెత్త పెరుగుతూ ఉండాం అన్నమాట. పదండి వెళ్ళిపోదాం అక్కడికి, టీ ఇచ్చేద్దాం. అన్నం ఎత్తుకొని వస్తే మళ్ళీ ఉండిపోతానులే. 2 పూటలకి ఒకేసారి కూడా చేసి ఎత్తుకొచ్చి ఇస్తా. ఒకవేళ చాలకపోతే మళ్ళీ టీ అయితే ఇచ్చేసాను అనమాట. పోయి అన్నం చేసుకొని వచ్చేద్దాం, సంగటి చేసుకొస్తా రండి. ఇంటికి వెళ్ళి అన్నం అయితే చేసి తీసుకొని వచ్చేసానండి. ఏమేం చేశానంటే వేడి వేడి అన్నం, అలాగే ఇది అలసందర్లు బెండకాయ పులుసు అన్నమాట. పులుసు పెట్టేసి అయితే తీసుకొచ్చాను. ఈరోజంతా మంది ఇక్కడే పని. మన వాళ్ళైతే ఎండలో పెరుగుతూ ఉండారు. సుబ్బు సుబ్బు ఓ సుబ్బు, వాళ్ళకి వినపడలే ఇంకా గట్టిగా రాండా. వస్తూ ఉండరు, లేస్తూ ఉండరు. అంత ఆకలి టైం అయితే అయిపోయింది. ఇంక అయితే అన్నం పెట్టేస్తాను. వీడియో ముందే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడరండి, అందుకే దూరం నుంచి తీసుకుంటా. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టించాలని, అంతే. టైం అయిపోయింది, రాండి సుబ్బు. సరేబ్బా, మనోళ్ళు వీళ్ళైతే వీడియోకి ఇష్టపడతారు. ఇందులో ఒక అవ్వమ్మ అయితే ఉంది, ఆమె అయితే ఇష్టపడదు కదా చిన్నబిడ్డ, నాగమ్మ. వచ్చి చేతులు అయితే కడుగుతా ఉన్నారు. ఏదో ఇట్లా తిరిగి చెప్ప, లైక్లు కొట్టండి అప్ప మా కష్టాన్ని చూసి చెప్తాను చిన్న బిడ్డ. ఓకే అండి, మా సుబ్బు కూడా వస్తా ఉన్నాడు. మా హీరో ఆయనే అనమాట, మా సుబ్బు. ఏం డైలాగ్ సుబ్బు చెప్పిందో మొన్న? హెడ్ అన్నమాట. అన్నం బాగుందా? ఇలా ఇక్కడే నేను కూడా కూర్చొని తింటాను అనమాట. టమోటా చెట్లు నాటి కరెక్ట్గా 20 రోజులు అయింటుందండి ఇంచుమించుగా. చెత్త చూడండి, చెట్టు కంటే వేగంగా వచ్చింది. ఆ చెత్తే అన్నమాట పెరుగుతూ ఉండేది. చిన్న బిడ్డ చెప్తా ఉండేది ఏమంటే, ఏమి సుబ్బు చెత్త ఇట్లా వచ్చింది, దీనికి ఏం సల్పెంటు ఎరువులు కూడా అవసరం లేదంటే మా చిన్న బిడ్డ చెప్పింది. అడిగి చూడండి, భూదేవికి ఈ చెత్త, గబ్బు చెట్లు, కలుపు మొక్కలు అన్నీ సొంతం బిడ్డలంట. మనం నాటేవి అంటే ఎక్స్ట్రా ఏదైనా పంట చేస్తాం కదా, అవంతా సౌతి బిడ్డలంట. ఎట్లా సుబ్బు, నిజమేనా సుబ్బు? ఏదో చెప్పు సుబ్బు. ఇది ఆ చెత్త సౌతి బిడ్డలదే. ఏది చూపించా? చెత్త సొంతం బిడ్డ, మనం నాటేదే ఓ ఇచ్చిరి పంగా. ఏదో ఈఎంఏ చెప్పింది పెద్ద మనిషి. ఏమ్మా సౌత్ బిడ్డలు అట్లా చూపించు పాపము. ఇవే ఇవి టమాటా చెట్లు, ఇవే అబ్బా. ఇక్కడ వస్తుంది చూడండి, చూడు పాపము. సౌత్ బిడ్డ అయినా సరే బిడ్డే కదా. అది సొంతం బిడ్డకి తేడా లేదా? అయ్యో ఇస్త్రీ పంగ. ఎవరన్నా కానీ చిన్న బిడ్డలే కదా. దీనికైతే సల్పెంటు, ఎరువు, నీళ్ళు ఏమీ అవసరం లేదు, భయంకరంగా వచ్చేస్తుంది. అది సొంతం బిడ్డ కాబట్టి. సౌత్ బిడ్డ
అబ్బో అదన్నమాట. చూడి ప్రకృతిలో కూడా ఇన్ని ఉన్నాయంట. నాకు తెలియదు, నాకు చిన్న బిడ్డ చెప్పే వరకు తెలియదు ఆ విషయం. పసిబిడ్డలంతా సమానమే అనుకుంటున్నా. మాకు కూడా ఉంటే ఇట్లా అంతా తెలుసుకుంటాం. ఉంటాలే చిన్న బిడ్డ, ఎక్కడ పోతానా? ఇంకా ఏమన్నా చెప్తావా? ఇంకేముంది చెప్పేకి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చాలా కొట్టమను, మీ కష్టం చూసి లైకులు చాలా కొట్టమను. నువ్వేమను ఏమన్నా చెప్తావాను? అంతే ఏమి చెప్పవా? నువ్వు ఎలా సొంతం బిడ్డని పెరికేస్తా ఉండవే, పాపం కదా. మనకి సొంతం కాదు కదా. మనకు సొంతం కాదు కాబట్టి పెరికేస్తారు. మనకి ఇది కదా సొంతమా, దీంట్లోనే కదా దుడ్లు వచ్చేది మనకి. మనకి ఇదే మనకి సొంతం. చెత్త పెరికేసి ఇట్లా మొన్నే వెళ్ళనమాట. ఆ డ్యూటీ ఈరోజు మాదే పగులంతా. భూదేవి కనిండే సొంతం బిడ్డలనంతా పెరికేస్తా ఉంది. మా సొంతం బిడ్డలు మేము పెట్టుకుంటాము టమాటా చెట్లు. నేను చెప్తా ఉంది చిన్న బిడ్డ, ఎట్లా సుబ్బు మన సొంతం బిడ్డలు మనం కాపాడుకుందాము, సౌత్ బిడ్డలను పీక్ అక్కడ పారేద్దాం. అవి ఆగను నేను ఆగను అనుకుని వస్తాయి మళ్ళీ. కాబట్టి వస్తుంది, సొంతం బిడ్డకి హక్కు ఉంది, వచ్చే హక్కు. అందుకే మనం తింటా ఉండాలా, మన బిడ్డని మనం కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుతుందో చూడాల చిన్న బిడ్డని. ఇట్లే వచ్చినప్పుడు పీకుతా ఉండేది. అక్కడ పారేసినా మన చెట్టు ఆ డైలాగ్స్ చెప్పిన పెద్ద మనిషి ఆయమ్మే. నా కోసం లైక్ కొట్టండి అంట. ఏదో ఈసారి చెప్పింది బిడ్డ, లాస్ట్ అండ్ ఫైనల్. ఏం బిడ్డలు ఎవరికి ఏం బిడ్డలు అంత దగ్గరికి వస్తాను, దగ్గర చెప్పించాలి. ఎట్లా సుబ్బా ఎవరు బిడ్డలు? ఏదే భూమాతకు సొంతం బిడ్డలు ఇవి చూపించు వాళ్ళకి. ఇవి ఈ చెత్త చెదారము కలుపు మొక్కలన్నీ భూదేవి కనండి సొంతం బిడ్డలంట. ఈ టమాటా చెట్టు సౌత్ బిడ్డలు అంటే మనం సౌత్లా భూదేవికి కాదు, ఇది మనమే కదా పంట పెట్టిండేది, మనం కాదు రైతులు. ఇది సౌత్ బిడ్డలు, సౌత్ బిడ్డలు. ఇదే మనకి సొంతం బిడ్డ. అయ్యో స్వామి, భూదేవికి కూడా సౌతుంది అయితే. సూపర్ అయితే అదన్నమాట. ఇట్లా నువ్వు కుళ్ళిపోయిన జోకులు వేసుకుంటూ పగలంతా ఎండ కనిపించకుండా సేద్యం చేస్తాము, ఏదో ఒకటి చెప్పుకుంటాం, నవ్వుకుంటాం. మా సుబ్బు యాక్టింగ్ ఇరగదీస్తాడు. ఏం యాక్టింగ్ సుబ్బు నువ్వు చేసినవన్నా? ఏం పాటు సుబ్బు? పాడు సుబ్బు. ఏం పాటు సుబ్బు? అది పాడింది నేను. వాట్సాప్ తీయద్దా ఇప్పుడు వద్దు గౌరా. వీడియో స్టార్ట్ అయిపోయా. యాక్షన్. కోయారే కోయి కోయి కోయా మారే చందమామ కోండి కోయ్ కోయ్ కోయ్. నా కొడుకు ఎనీ టైం అదే పాడుతానే ఉంటాడు వాడు. కోయారే కోయ్ కోయ్. అది వాయిన పాపము ముసలాయన పాడింది కదా మనసమ్మ, దానికి ఎందరు పాపం ఆయన్ని ఇది అది ఎంత చేయకూడదు. ఏమో ఆయన పాడా, దాన్ని మనము ఇష్టం ఉంటే లైక్ చేయాలా, లేదంటే అంతే. దాన్ని ఎట్లంటే అట్లా పెట్టేసి వాయిని ఎట్లంటే అట్లా పాపము. ఇంకేం మనసమ్మ ఎత్తి ఇది కోసిందాయ ఇది ఏమై మైక్ సుబ్బు బాగా వస్తుంది, అంత సౌండ్ రాదు. అన్నం తినేస్తారా ఇంకా లేటా? ఇక అయ్యా ఎవరికి తినేదంటున్నా? పెరుగన్నా కొంచెం తీసుకొస్తావా సోగుడు బల్కి పోయా? పోయి రాబు. ఆ సార్లు
ఉప్పులే ప్యాకెట్ తీసుకోరా మళ్ళీ ఇంటికి అవుతుంది కానీ అంతే కదా చిన్న బిడ్డ రా సుబ్బు ఎవరు ఎత్తుకొని వచ్చిందే ఇంకైతే పోయి అన్నం అయితే తింటాము మధ్యాహ్నం అన్నము ఆకలి కూడా లే ఆకలి ఏడైతుంది నువ్వు వేసిందే 11కే ఆకలి కాదమ్మా ఆకలి లేదు నేనే 11కే మీరు తినింది 11కే మీరు మునాలు ఎక్కిడల్లా చెప్తా ఉంది చూడు ఈ అమ్మ ఏం చేసేది చాలదు తినడానికి వచ్చాము కాసేపు అయితే ఇట్లా బాతా కన్ని కొడుతుండం ఎల్లసిన బిడ్డ బాతా కన్ని కొడుతుండేది తినద్దా తినాలంటే తినాలి కదా ఎలా కూర్చోండి చెప్పు మజ్జిగ పంపిస్తుందా అందుకోసం కూర్చోండి ఆకలిలే మజ్జిగలే అని కూర్చోండి ఎండలో చల్లగా ఏమన్నా అట్లా తాగితే మజ్జిగతో తింటేనా బాగుంటుంది అందుకోసం మా సుబ్బు అప్పుడు కూడా కష్టజీవి నిలపలేదు అప్పుడు పెరగతానే ఉన్నాడు ఏదా ఎస్ ఎస్ అట్లా చూడండి ఏం సుబ్బు నెత్తిని పట్టేసుకొని సుబ్బు అట్లా చూడండి అదన్నమాట విషయము చిన్నవు జ్యూసు అంటాకులు మజ్జిగన్నా ఫోన్లో బిజీగా ఉన్నాడు ఏమేమి తెచ్చిండావు అంటే మజ్జిగ ఉప్పు అంటాకులు అని తెచ్చిండు సంతోషం మీరు రాండా తిందు అన్నం తినేసి అయితే మన వాళ్ళు చెత్త పెరుకుతా అన్నారండి నన్ను రాములమ్మలాగా అభిమానించే వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకుంటున్నాను తీసుకోని అవసరం లేదు నేను ఇట్లే పోతాను కాకపోతే నాకు ఒక బ్రదర్ ఓ వసే రాములమ్మ అని కామెంట్ చేస్తాడు బ్రదర్ మీకోసం తీసుకెళ్తానని ఇలాగే అన్నమాట మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నాకు రోజు కామెంట్ వస్తుంది చిన్న బిడ్డ కడవ మీద కడవ పెట్టి కదిలించేవమ్మ ఓ శ్రీరాములమ్మ అని మా బ్రదర్ కోసం దీని వీడియో తీయాల్సిన అవసరం లేదనుకో మా బ్రదర్ కోసం వీడియో తీసుకుంటాను నేను ఇంకేం సుబ్బు లాస్ట్లో మునాలు ఎక్కేసి తాగుతారా ఇప్పుడే తాగేస్తారా తగ్గేలదు మనం ఎక్కకుండా మాత్రం తాగేలదంట సుబ్బు ఏమ్మా రమణ లోడ్ ఎత్తాలరానా రమణ లోడ్ ఎత్తాలరా అంట పెద్ద మనిషి లోడ్ ఎత్తాలరా అప్పుడప్పుడు లోడ్ ఎత్తు ఉండాలి తెల్దా ఈ లాస్ట్లో ఇంకా అయిపోతుంది కదా బిన్న పెరికేస్తే వెళ్ళిడతాం ఇంకొక వరుసకు వస్తుంది కదా కూరకు కూడా లే అంతా పెరికేస్తామే ఈ లాస్ట్లో పెడతా సుబ్బు ఈ లాస్ట్ మునాలు ఎక్కినప్పుడైతే తాగుదాం ఎండ ఎక్కదలే చల్లగా జిల్లని ఉన్నాయి ఇదన్నమాట ఇది తీసి ఇటు పెడదాము ఈడ జింకలు ఉన్నాయి ఇంకా పందులు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి ఈ జింకలు వస్తే ఏం చేయవు కానీ పందులు వస్తే గుద్దుకో పుడుస్తాయేమో కదా పందులు వస్తే ఎత్తుకో పుడుస్తాయి అన్నీ ఉన్నాయి ఈడ వాటికి అవి మిగిలితేనే మాకు
ఇది జ్యూస్ తాగే టైం, టీ టైం కదా. ఈ టైంలో జ్యూస్ ఇచ్చినావు. ఏం టైంలో? టీ టైం. అందరికీ టీ టైం అయితే మాకు మాత్రం చూస్తారు. అది ఏదో సుబ్బును కనిపించలేదు. అవరి అండి, ఎలా ఉన్నారండి అంటారు మా సుబ్బు. ఇది జ్యూస్ టైం. ఇంకేం మధ్యలో ఏం పని చేయలేదంటే చేస్తామండి. ఏమంటే చెత్త పెరికింది, చెత్త పెరికేదంతా వీడియో చేసే కయ్యలదు కదా, కంటెంట్ లేకుండా అట్లా. అందుకోసం అందరూ తాగేసారు, నేనే ఫస్ట్ తాగాను. ఇంకొక లైన్ ఉంది పెరికేసి అయితే ఇంటికి అంతా తాగేసి పోతా ఉంటాను. ఇప్పుడు పోతా ఉండే మునాలే అండి, అయిపోతుంది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాము. నా ఫోన్ లో 1% ఉంది ఛార్జింగ్, అందుకే పూర్తి కాకుండా వీడియో తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలపండి. ఉంటాను. బాయ్ బాయ్ శుభో. బాయ్. ముఖ్యంగా నాకే పెట్టండి. నువ్వు పెద్ద మనిషి, పెద్ద మనిషి.